IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక రుణమాఫీ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అనుకున్న పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది ఆలస్యమైంది. కాగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబ్బుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే రైతు రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ వంటి అంశాలపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారని తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీల్లోని ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలా పలు రంగాలకు చెందిన వారు తమ భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదని సమాచారం. రేపు సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. జూలై మొదటి వారం నుంచి దశల వారీగా, అంటే మొదట 1 లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాన్ని మాఫీ చేయనున్నట్లు సమాచారం. తరువాత 1.5 లక్షల రూపాయల వరకు అమలు చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 దశల్లో సుమారు 16 లక్షల రూపాయల వరకు రైతులకు మాఫీ అమలు చేయబోతున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతులకు తర్వాత 2 దశల్లో అమలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూలై మాసంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్ లో మిగిలిన రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.